హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టీ టైంలో తీసుకునే స్నాక్ రెసిపీ చిప్స్ ఉప్మా రవ్వతో ఎలా చేయాలో చూద్దామండి. చక్కగా ఈ ప్రాసెస్లో నేను వీడియోలో చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యి చేయండి. ఈ చిప్స్ అయితే మాత్రం నార్మల్గా మనం మైదా పిండి గోధుమ పిండితో చేసుకునే చిప్స్తో పోలిస్తే 200% చాలా క్రిస్పీగా వస్తాయండి. అయితే ఈ క్రిస్పీ చిప్స్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల ఉప్మా రవ్వను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదండి, మరీ రవ్వలా ఉండకుండా ఒక్క 2 మినిట్స్ మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. రవ్వ కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పీల్చుకుంటుందండి. వాటర్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకుంటూ ఈ ముద్దని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా రోల్ చేసుకొని పొడిపిండి జల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీని వీలైనంత పలుచగా ఒత్తుకున్న తర్వాత సైడ్స్ని కట్ చేసుకొని దీన్ని స్క్వేర్ షేప్లో రెడీ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా వీలైనంత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేయడం వల్ల మనం చేసుకునే చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అన్నీ కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ చిప్స్ని కొద్దిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఉండాలండి. బాగా హీట్ ఉంటేనే మనం వేసుకున్న చిప్స్ అన్నీ కూడా చక్కగా మనం వేయంగానే అవి పైకి తేలుతాయి. ఇప్పుడు వీటిని గరిటెతో కదుపుకుంటూ రెండు వైపులా కూడా అన్నీ కూడా క్రిస్పీగా మంచి కలర్ వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసినప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. అలా అయితే లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, మనం చేసుకున్న ప్రతి ఒక్క చిప్స్ కూడా ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. పిల్లలకైతే మాత్రం మంచి స్నాక్ రెసిపీ అండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. అదేవిధంగా మిగిలిన చిప్స్ని కూడా వేడైన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ కారము, అలాగే 1/2 స్పూను చాట్ మసాలా కూడా వేసుకొని ఒక్కసారి టాస్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చిప్స్ అయితే రెడీ. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.